ప్రొడ్యూసర్స్ కంపెనీస్ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఎఫ్పిసిలు వృద్ధి చెందాలి అని అంటే కేవలం రైతుల్ని మెంబర్స్గా జాయిన్ చేసుకోవటం మాత్రమే కాదు, వారికి ఇవ్వదగినటువంటి సర్వీసెస్ ఏంటి అనేది కూడా ఒక చిట్ట రాసుకోవాలి, ఒక ఎజెండా ఉండాలి. ఎఫ్పిసికి మనం బైలాస్ రాసుకుంటాం, కానీ మనం ఏ విధంగా మనం రైతులకి, మన దగ్గర మెంబర్స్గా జాయిన్ అయ్యేటువంటి రైతులకి మనం ఏ రకంగా సర్వీసెస్ ఇవ్వగలం అనేటువంటి ఒక లిస్టు రాసుకోవాలి. ఇందులో ప్రప్రథమంగా ఎఫ్పిసిలు నోట్ చేసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, ఎఫ్పిఓలు కానీ ఎఫ్పిసిలు కానీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేలని తయారు చేసుకుంటానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ట్రాక్టర్ ఉండగానే సరికాదు, ట్రాక్టర్ మౌంటెడ్ ట్రాక్టర్తో తగిలించుకొని తిప్పేటువంటి గొర్రు కానివ్వండి, రోటోవేటర్లు కానివ్వండి, బెడ్ రైజర్లు కానివ్వండి, రివర్స్ ఫార్వర్డ్ రోటోవేటర్లు కానివ్వండి, ట్రెంచెస్ కానివ్వండి, ట్రెంచెస్ కాలువలు తయారు చేసే పైప్ లైన్లు, డ్రిప్ పైపులు వేసుకోవాలనుకుంటే తయారు చేసేటువంటి ట్రెంచెస్ కానివ్వండి. అట్లానే ఈ రోజున ప్రప్రథమమైనటువంటి సమస్య, ఎఫ్పిఓలు మాత్రమే తీర్చగలిగినటువంటి సమస్య, వాతావరణ సమస్యలని ఎఫ్పిఓల ద్వారా చాలా సింపుల్గా సాధించవచ్చు.